మీనరాశి. ఆకాశంలో మీనం ఎలా కనిపిస్తుంది అంటే, ఒకదాని తోక వైపున ఇంకో దాని తల ఉండేటట్లుగా రెండు చేపలు ఎదురు బదురు ఉంటాయన్నమాట. దీన్ని మనం అర్థం చేసుకుంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే, పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో కూడా వ్యక్తి ప్రవర్తించగలుగుతాడు అని. ఈ రాశి వారిలో ఉండే ముఖ్య లక్షణం అదే. అంటే తమ ఆలోచనలకు కూడా విరుద్ధంగా తాము ఆలోచించగలిగి రెండిటి యొక్క సమన్వయం చేసి రెండిటిలోనూ ఉండేటువంటి మేలైన లక్షణాలని గుర్తించి సమాజానికి అందించేటువంటి లక్షణం ఉంటుంది. ఇది కవిలో ఉంటుంది. అందుకనే చాలామంది కవులు ఈ రాశికి చెందినవారుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ మీనరాశిలో ఊహాశక్తి ఎక్కువ. పరిస్థితులకు అనుగుణంగా స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఊహా ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. సంతోషానికి దుఃఖానికి త్వరితంగా లొంగిపోతూ ఉంటారు. మరి చేపలు కదండి, నీరంటే ఎక్కువ ఇష్టం. అందుకని ఈ రాశి వారికి కూడా నీటిలో క్రీడించడం అన్నా నీటిని వినియోగించుకోవడం అన్నా ఇష్టంగా ఉంటుంది. దుఃఖాన్ని త్వరితంగా జయించగలుగుతారు, దుఃఖానికి లొంగుతారు కూడా. అలాగే నీటి యందు అధికమైన ఆసక్తి ఉంటుంది కాబట్టి నీటికి దగ్గర సమీప ప్రదేశాలలో వీరు అభివృద్ధిలోకి వస్తారు. మనస్సు న్యాయబద్ధంగా ఉంటుంది, ధర్మ మార్గమందు ఆసక్తి ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది, ధ్యానం ఉంటుంది, ఏకాంతం వీరికి ఇష్టంగా ఉంటుంది. ఇతరులను బాధ పెట్టడం అంటే ఇష్టం ఉండదు. అందరినీ ఆకట్టుకోవాలని, అందరికీ ఆనందం కలిగించాలని వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. సుకుమారమైన భావన, సున్నితమైన ప్రవర్తన కలిగి ఇతరులలో కష్టం కలిగించకుండానే వారి విధానంలో క్రమశిక్షణ అలవర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. సంస్కారాన్ని తీసుకురాగలుగుతారు. ఈ రాశివారు బోధకులైతే వారి విద్యార్థులు అదృష్టవంతులు. వారు ఆ సత్యాంశాలను సమాజానికి అందించడంలో నైపుణ్యం ఎక్కువగా కలిగి ఉంటారు. ఆ కారణంగా ఇతరులలో ప్రవర్తనలో మంచి మార్పులను తీసుకురావడం వీరికి వెనతో పెట్టిన విద్య. ఇతరుల ధనాన్ని ఆశించరు, వస్తువులను అభిలషించరు, ఇచ్చినా పుచ్చుకోరు. అలాగే ఇతరులలో దుర్గుణాలు ఉంటే వాటిని గమనించి వారిని ఉపేక్షించి శిక్షించడానికి ప్రయత్నం చేయకుండా వారిని సంస్కరించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ లక్షణాలను సున్నితంగా ఎత్తి చూపి వాటి నుంచి అవతల వ్యక్తుల్ని దూరం చేస్తుంటారు. అయితే అలా వీలు కాని పక్షంలో వారికి దూరంగా ఉంటారే తప్ప కఠినంగా ప్రవర్తించరు. ఎవరి మీద వీరికి పగ ఉండదు, ద్వేషం ఉండదు. ఒకే పర్యాయం ఎక్కువ విషయాలపై కూడా ఆసక్తితో ప్రవర్తించగలుగుతారు. అన్నిటినీ కూడా ఆకలించుకోగలుగుతారు, అన్నిటినీ గమనించగలుగుతుంటారు. ఉదాహరణకి చేప రెండు వైపులకి చెరో చేప ఉన్నాయి కదండి. అలాగా అన్ని వైపుల నుంచి వచ్చేటువంటి అంశాలన్నిటినీ గమనించే విధమైనటువంటి నేర్పు వీరిలో ఉంటుందన్నమాట. ఏ పనిలోనైనా సరే ఎక్కువ శాతం విజయాలు సాధిస్తారు. కాలము యొక్క విలువను గుర్తించి జీవితాన్ని సక్రమంగా నడుపుతూ ఉంటారు. జీవన విధానాన్ని విలువైనదిగా రూపొందించుకుంటూ ఉంటారు. వీరికి వాగ్దాటి ఎక్కువ, కవిత్వ రచన నైపుణ్యం ఎక్కువ. అంతేకాదు ఊహాశక్తి కూడా ఎక్కువే. ఆ కారణంగా ఇటు శాస్త్ర పాండిత్యంలో కానీ కళా ప్రావీణ్యంలో కానీ వీరు అందివేసిన చేయిగా ఉంటారు. అయితే వీటన్నిటికీ కూడా ఆవేశం ఎక్కువగా అవసరమవుతుంటుంది. మనసులోని మార్పుల్ని బయటికి ప్రదర్శించకుండా జాగ్రత్త పడగలరు. వీరికి పిత్రార్జితం యొక్క అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎక్కువగా అది ఉపకరించదు. స్వయం కృషితోటే పైకి వస్తుంటారు. అది మాత్రమే వీరికి బాగా ఉపకరిస్తుంటుంది. ప్రయాణాల మీద ఆసక్తి ఉంటుంది. సోదర వర్గంతో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వారితో ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం కొంత విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. అంటే సౌకర్యాలను, సంపదలను వదులుకోవడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. బంధువులు, మిత్రులు, వీరిలో బంధువుల కంటే మిత్రుల యందు ఎక్కువ ప్రీతి కలిగి ఉంటారు. వారికి వీరు సహకరిస్తారు, వారి నుంచి వీరు సహకారాలు పొందుతూ ఉంటారు. 2-3 మార్గాలలో ధనాదాయం కలిగి ఉంటారు. వారి దృష్టి ఎప్పుడు కూడా రెండు వైపులని ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒక వస్తువుని గురించి పరిశీలన చేసేటప్పుడు దాంట్లోని గుణదోషాలను రెండింటినీ ఏకకాలంలో పరిశీలన చేయగలరు.
తాము తమ యొక్క ప్రజ్ఞతో ఇతరులకు విజ్ఞానాన్ని అందించగలరు, సలహాలు ఇవ్వడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరి సలహాలను పాటించిన వారు కూడా అభివృద్ధిలోకి వస్తారు. వీరి సంతానం విద్య కోసం కానీ వృత్తి కోసం కానీ విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. అలా దూరంగా ఉంటే వీరి మధ్య అనుబంధం అనుకూలంగా ఉంటుంది. దగ్గరగా కనుక ఉన్నట్లయితే ఆ సంతాన వర్గంతో వీరికి వైరుధ్యాలు కొనసాగే అవకాశం ఉంది. వీరి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇతరుల యొక్క మనోభావాల్ని గుర్తించడం విషయంలో వీరి శక్తి అధికంగా ఉంటుంది. భవిష్యత్తు కూడా వీరి మనస్సుకి స్ఫురిస్తుంటుంది. ఊహాశక్తి అధికంగా ఉండడం వలన ఈ ఊహాశక్తే ఆ సత్యాంశాలను గుర్తించేదిగా రూపొందుతుంటుంది. వీరికి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తిని సమాజం గుర్తిస్తుంటుంది, సన్మానాలు చేస్తుంటుంది. వీరిలో సానుభూతితో కూడి ఉన్నటువంటి అమాయకత్వం ఉంటుంది. ఒడిదుడుకులు లేని జీవితాన్ని గడపడమందు ఆసక్తి ఉంటుంది. ఆలోచనాశక్తి అధికంగా ఉంటుంది. విషయ నిర్ణయంలో కూడా అనిశ్చిత స్థితిని పొందే అవకాశం ఉన్నా చివరికి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. వీరికి ఈ ఆలోచన తీవ్రతల వలన నరములకు సంబంధించినటువంటి బలహీనత, అలాగే ఆలోచన ఎక్కువ కావడం వలన అజీర్ణము మొదలైనటువంటి అనారోగ్యాలకు అవకాశం ఉంది. అయితే వాటి నుంచి బయటపడడం కోసమో లేక తమ ఆలోచన సరళి కొనసాగడం కోసమో దురలవాట్లకు వ్యసనాలకు లోబడే అవకాశం ఉంది. వాటి నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆ అలవాటు అయితే మాత్రం వదిలిపెట్టడం కష్టం. అందువలన ఆ దురలవాట్లకు లోబడకుండా ముందుగానే జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వీరి శరీరం బలహీనంగా ఉంటుంది. మత సంబంధమైన విషయాల్లో కూడా ఏ వైజ్ఞానిక అంశాలు ఉన్నాయో వాటిని గుర్తించగలుగుతుంటారు, నలుగురికి చెప్పగలుగుతుంటారు. ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి దాని లోతును అందరికీ అర్థమయ్యే రీతిలో వ్యక్తీకరించే నైపుణ్యం వీరికి సొంతం అని చెప్పక తప్పదు. వృధా కాలయాపన అంటే ఇష్టం ఉండదు. చిన్నతనంలో చిన్న చిన్న గండాలు తప్పే అవకాశం ఉంది. శత్రువుల వల్ల కానీ కలహాల వల్ల కానీ కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇతరులకు ఉపకరించాలనేటువంటి ధోరణి ఏదైతే ఉందో అది చాలా గొప్పగా ఉంటుంది వీరిలో. వీరు ఆ స్వాతంత్ర్య బుద్ధితో ఇతరులకు మేలు చేయడం కోసం చేసే ప్రయత్నాల వలననే అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఇతరులకు తొందరగా లొంగిపోతారు. అయితే వారిని నమ్మడం ద్వారా మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందువలన ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు, ఉపకరించడానికి ప్రయత్నం చేయవచ్చు, కానీ వారేదో ఆశ పెడితే అది మనకు లాభిస్తుంది అనేటువంటి ఆశకు మాత్రం లోబడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వీరి యొక్క ఆలోచన సరణి వల్ల కావచ్చు, ప్రవర్తన పద్ధతుల వల్ల కావచ్చు, కొంత ఈ జీర్ణకోశ సంబంధమైనటువంటి అనారోగ్యాలకి అవకాశం ఉంది. ఆ అవకాశాలను మనం అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి నామాన్ని జపించుకోవడం మంచిది. వీరికి సహాయ సహకారాలు కనుక అపేక్షించినట్లయితే వైరుధ్యాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. న్యాయానికి ప్రాధాన్యం ఎక్కువ ఇస్తారు. అదృష్టం కలిసి వచ్చిన ఆటంకాలు కలుగుతుంటాయి. వీరిలో కొందరు తమకు తాము కష్టపడే లక్షణాన్నే పెంపొందించుకుంటూ ఉంటారు. కష్టపడితే వచ్చిన దాన్నే స్వీకరించాలనుకుంటూ ఉంటారు. ధనానికి ప్రాధాన్యం ఇవ్వరు. ధనం విషయంలో స్వాతంత్ర్యం అవసరం లేదు అనుకుంటూ ఉంటారు. దాన్ని విత్తిన అది అభివృద్ధి చెందాలని అనుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం సంపాదించాలనుకుంటారు. ఇతరులకు ఉపకరించడం కోసం సంపాదించాలనుకుంటారు. అయితే ఇతరుల కోసం సంపాదించినంతగా తన కోసం సంపాదించరు. ఇతరుల కోసం ఖర్చు చేసినంతగా తమ కోసం ఖర్చు చేయరు. బంధువుల యందు ప్రీతి ఉంటుంది, అలాగే స్నేహితుల యందు ప్రీతి ఉంటుంది. వారికి వీరు ఉపకరించడం కోసం తమ స్వార్థాలను కూడా విడనాడేవారుగా, అప్రాధాన్యం ఇచ్చేవారుగా ఉంటారు. తద్వారా కొన్ని తరువాతి కాలంలో నష్టాలు వచ్చినట్లుగా భావన చెంది కొంత ఇబ్బందిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి తల్లి యందు కంటే తండ్రి యందే ఎక్కువ ప్రీతి ఉంటుంది. సంతానం ఉన్నతులుగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అయితే వారు అభివృద్ధి చెందడంలో వీరి ప్రణాళికలు, వీరి ప్రజ్ఞ మూల కారణమవుతూ ఉంటాయి. వృత్తిలో గౌరవాన్ని సాధిస్తారు, శ్రద్ధ కలిగి ఉంటారు. ఏ పని చేసినా ఆ పనిలో పూర్తి పరిశీలన, సమగ్రంగా దాన్ని ఆచరించటం,
శ్రద్ధ మొదలైన కార్యాల ద్వారా విజయాలు సాధిస్తారు. జీవితంలో విజయాలను పొందడం అనేటువంటిది వీరికి సులభ సాధ్యమైన విషయం. వీరు ఇతరులకి సలహాలు ఇచ్చిన ఆ సలహాలను పాటించిన వారు కూడా అభివృద్ధినే సాధిస్తారు. అంటే తాము పొందిన అభివృద్ధి కంటే ఎదుటివారు ఎక్కువ అభివృద్ధి పొందాలి అనేటువంటి తపనతో వీరి యొక్క ప్రవర్తన పరోపకారంతో కూడినదై ఉంటుంది. అందువలన తమలో దుర్గుణాలున్నా వాటిని ఇతరులకు సంక్రమింపచేయరు, కనిపింపచేయరు, దాచేస్తారు. ఇతరులకు మేలు జరిగేటువంటి విషయంలో ఏమాత్రమూ సంకోచించకుండా, రహస్యాలు లేకుండా సలహాలు ఇవ్వగలుగుతారు. తద్వారా ఆ రహస్యాలను తెలుసుకున్న వాళ్ళు ఎక్కువ అభివృద్ధిని సాధించినా వీరు నా ఆలోచన ద్వారా అవతల వ్యక్తి అభివృద్ధిని సాధించాడే అని ఆనందపడతారు తప్ప వారి అభివృద్ధికి వీరు అసూయపడరు. అందువలన వీరికి దాపరికం తక్కువ, వ్యక్తీకరణ ఎక్కువ. అదే వీరికి ఆనందం. అది ఇతరులకు మేలు చేసేది అవుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు సామాజిక శ్రేయస్సుకి సంబంధించిన కార్యక్రమాలలో, సంఘ సేవా కార్యక్రమాలలో పాల్గొంటే వారి ఆలోచన ఎక్కువగా వికసిస్తుంది. వారి వలన సమాజానికి ఎక్కువ మేలు జరుగుతుంది. వీరికి గౌరవం, సన్మానాలు దక్కుతాయి. ఆర్థికమైన ప్రయోజనాలు తక్కువగా ఉన్నా గౌరవ సంబంధమైన ప్రయోజనాలను ఎక్కువగానే పొందుతారు. సమాజంలో ఒక వ్యక్తిగా గుర్తింపును పొందుతారు. వీరిని ఉన్నప్పటికంటే వీరు లేనప్పుడు తలుచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు.